ఏం ఆలత అయిపోయిందిల్లా గీ సర్కారీ స్కూల్ది. అరే నెరీ గింత అధ్వానమా? పోరలు లేక గోడలకు పాఠాలు చెప్పబట్టిండు సారు. ఇదేనా సర్కార్ తీరు? ఇగో ఈడ గానొస్తున్నాయినా ఈ స్కూల్కు పాఠాలు చెప్పే సారు. సరే బానే ఉంది ఈడ దాకా. ఇంతకు ఆయన ఎవలకు పాఠాలు చెప్తుండ అనుకుంటుర్రు? ఆగో ఉన్నాయి కదా ఆడ గోడలు, ఆ వీటికే చెప్తుండు క్లాసులు. మహబూబాబాద్ జిల్లా బొడ్లాడ గ్రామ పరిధిలా తేజ తండాకోని ఈ స్కూల్ ఇది. ఆడ పోరలు లేక ఉత్తగొచ్చి ఏం చెయ్యాలని గోడలకు పాఠాలు చెప్పి పోతుండట. మరి ఆడ ఎప్పటి సంది ఇదే కథ నడుస్తుందో తెలియదు గాని విద్యార్థులు లేకున్నా ఈ స్కూల్కు పాఠాలు చెప్పమని సార్ను దోలిరంటే మన విద్యాశాఖ ఏ తీర్లా ఎట్లుందో అర్థమైతుందని గుస్సా అవుతుర్రు ముచ్చట తెలిసినోళ్ళు. ఇంకొందరైతే సర్కార్కు ఎట్లనో పట్టింపు లేదు, కనీసం మీరన్న పోయి ఊర్ల తల్లిదండ్రితో మాట్లాడితే కొంతమందినైనా పిల్లలను దోలిస్తారు కదా అని సలహాలు ఇస్తుర్రు. ఏందో ఏమో, ఏమంటో కొత్త సర్కార్ వచ్చిందో సర్కారీ స్కూల్లో ఆలతే మారిపోయింది. ఓ దిక్కు ఫుడ్ పాయిజన్లు, పోరగాళ్ళ అవస్థలు, సావులు, ఇప్పుడు ఇది. ఇంకా రాను రాను ఇంకెంత అధ్వానం అవుతాయో అని గుస్సా అవుతుర్రు సర్కారీ స్కూళ్ళల్లో తప్పక పోరగాళ్ళని చదివిపిస్తున్న అయ్యవ్వలు.